హలో హాయ్ అండి. ఈరోజు మనం నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మీగడ తీసుకోవాలి. ఇదైతే నాది 10 డేస్ నుంచి కాచి చల్లారబెట్టిన పాల మీద ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసింది అండి మీగడ. ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా! దాన్ని బ్లెండర్ అంటారండి. బ్లెండర్‌ని బ్లెండ్ చేసుకోవాలి. పైన ఒక బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే అది బ్లెండ్ అవుతూ ఉంటుంది. కవ్వంలాగా దాన్ని చుట్టూ తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు నిదానంగా బ్లెండ్ అవుతూ ఉంటుంది. కొంచెం గట్టిగా అనిపించినప్పుడు మనకి వాటర్ వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెన్న వచ్చేస్తుందండి. నాకైతే 10 నిమిషాలు పట్టింది వెన్న రావడానికి. ఇలా కొంచెం ఒక 10 నిమిషాలు మనం బ్లెండ్ చేస్తే బ్లెండ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కింద పార్ట్ని రిమూవ్ చేయొచ్చు. కింద హ్యాండ్ని బ్లెండర్కి హ్యాండ్ కింద వచ్చింటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి దానికి ఉన్న వెన్ననంతా క్లీన్ చేసేసి ఇంకా దీన్ని వాష్ చేసుకోవచ్చండి. దీన్ని ఒక్కటి వాష్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి వాష్ చేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసేయాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇంకా ఆ వెన్నలో వాటర్ వేసాం కదా మనం బ్లెండ్ చేసేటప్పుడు, బ్లెండ్ చేసేటప్పుడు అందులో వాటర్ వేసాం కదా, ఆ వాటర్ని ఉంచేసేయాలి. గిన్నెలో ఉంచేసి మళ్ళీ అందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి వెన్నని వాటర్ ఉంచేసేయాలి. మనం అలా ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అంత ఫ్రెష్గా వస్తుందండి వెన్న. అండ్ వెన్న ఎంత ఫ్రెష్గా ఉంటే నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనం ఓపిక్గా 2 సార్లు కాకపోతే 3 సార్లు అయినా వాష్ చేసుకోవాలండి. నేనైతే 3 సార్లు వాష్ చేస్తాను. వాష్ చేసి ఆ వాటర్ని ఇంకా పడేసేయాలి. ఆ వాటర్ వాష్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇదే బౌల్లో స్టవ్ మీద పెట్టేయచ్చండి. అదే బౌల్ని తీసుకొని పోయి, మనకి ఎక్కువ వెజల్స్ కూడా పడవు వెన్న చేసేటప్పుడు, పెట్టేస్తే ఇంకా చిన్న ఫ్లేమ్ మీడియం టు లో పెట్టేసేయాలి. స్టవ్లో మీడియం టు లో ఫ్లేమ్లో కొంచెం మందం ఉండే గిన్నె తీసుకోవాలండి. తీసుకునేటప్పుడే ఇంకా లో ఫ్లేమ్లో స్లోగా కాగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా పొంగుతుంది అనిపించినప్పుడు దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే నాకైతే ఒక 20-25 మినిట్స్ పట్టిందండి నెయ్యి తయారు కావడానికి, నెయ్యి వేడయ్యి ఉడికిన తర్వాత కావడానికి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అయినా వేసుకోవచ్చు, తమలపాకు అయినా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా కొంచెం వేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి కొంచెం ఫ్లేవర్, ఇంకా నెయ్యి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అవుతుంది. మనకి ఎప్పుడు ఫ్లేవర్ వస్తుంది నెయ్యి అయింది అని ఇంకా అర్థం. అండ్ అట్లే కొంచెం రెడ్ కలర్ కూడా, కొంచెం బ్రౌన్, కొంచెం కాగినట్లు రెడ్ కలర్లో కూడా వస్తుందండి నెయ్యి. అప్పుడు ఇంకా నెయ్యి అయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే మాడిపోతుంది. అప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మెంతులు కరివేపాకు పడకుండా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ ఒక స్టీల్ దాంట్లో కానీ ఇంకా తీసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇంకా స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అంతే అండి. నెయ్యి ఫ్రెష్గా ఇంట్లోనే ఈజీగా నెయ్యి చేసేసుకోవచ్చు. మన పిల్లలకి మంచిగా హెల్తీగా పెట్టొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.